హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంకా పిల్లల స్కూల్కి అయితే రెడీ అయిపోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకా సండే అయిపోయిన వెంటనే మనకి ఇంకా మండే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి టిఫిన్ అనేసి, మధ్యాహ్నం లంచ్ అనేసి కదా. కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేచేసి అయితే నేను మంచిగా పిల్లలకి పునుగులు అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తెలిసిందే కదా, అందరూ ఇష్టపడేటివి అనమాట పునుగులు. అందులో కాంబినేషన్గా ఇంకా పల్లీల చట్నీ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి మంచిగా పునుగులు అయితే ఇంత నైట్ రోజే ఏం చేశానంటే, నేను మిగిలిన ఇడ్లీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇడ్లీలు ఒక 4 ఇడ్లీలు మిగిలి ఉంటాయి. ఇడ్లీలు అందులోకి మైదా పిండి బాగా కలిపేసి పెరుగుతో మంచిగా కలిపేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపి ఇంకా నైట్ అలా తయారు చేసి పెట్టుకుంటే పొద్దునకంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా సో అలా అయితే నేను తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా పునుగులు అయితే చూడండి మంచిగా అయితే ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే వేడిగా పునుగులు అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ పిల్లలు అయితే స్నానాలు కూడా చేసేసారు ఫ్రెండ్స్. ఇంకా పునుగులు పిల్లలకి చట్నీ ఇచ్చేస్తే ఇక్కడితో నా టిఫిన్ పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ మనకి సాటర్డే వచ్చిందంటే అబ్బా ఇంకా సండే వస్తుంది, ఇంకా హాలిడేలే, ఇంకా ఏ టిఫిన్ త్వరగా చేయాలి, ఎర్లీ మార్నింగే లేవాలనే టెన్షన్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. కానీ సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు ఎర్లీ మార్నింగ్ డైలీ రొటీన్స్ మన ఆడవాళ్ళకైతే తప్పదు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ మంచిగా పునుగులు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా అన్ని పిల్లలు టిఫిన్ చేసేసారు, మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత ఇంకా మనకి ఇంట్లో ఖాళీగా అయితే ఉండం కదా ఫ్రెండ్స్. ఇంకా ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో మళ్ళీ ఒకసారి మంచిగా కసు ఊడ్చుకోవడము, మాప్ పెట్టుకోవడము, ఆ తర్వాత ఇంకా బట్టలు ఏమైనా ఉంటే మిషన్కి వేసుకోవడము, ఆరబెట్టుకోవడం బట్టలను ఎండలో, తర్వాత మరీ వాటిని తెచ్చేసుకోవడము, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అయితే మళ్ళీ బట్టలన్నీ మడత పెట్టేసుకొని మళ్ళీ ఎవ్వరు బట్టలు వాళ్ళు అక్కడ సర్ది పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా ఎవ్రీడే ఇవి చేసినా కూడా ప్రతిరోజు చేస్తూ ఉన్నాయి పనులు అయితే అయిపోవు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా అయితే బట్టలు సర్దేసి ఇక్కడ కబోర్డ్లో అయితే ఎవరి వాళ్ళు బట్టలు నీట్గా సర్ది పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా సర్ది పెట్టిన బట్టలు అప్పటి వరకే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకేమైనా మనకి చేతగానప్పుడు మీరే తీసుకొని వెళ్ళి బట్టలు అన్నప్పుడైతే మొత్తం చిందరవందరం చేసేస్తారు ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఇక్కడైతే మంచిగా ఇంకా మధ్యాహ్నానికి అయితే ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను, రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయిపోయింది. మధ్యాహ్నానికి రైస్లోకి కాంబినేషన్గా అయితే మంచిగా వెజిటేబుల్ ఆలు కర్రీ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇక్కడ చూడండి అదే చూపిస్తున్నాను. మంచిగా పిల్లలు వచ్చేసరికి వేడిగా అన్నము ఆలు కర్రీ అయితే ప్రిపరేషన్ ఫ్రెండ్స్. ఇంకా నైట్కి అయితే ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా గ్రౌండ్కి వెళ్తాం కాబట్టి మేము ఈవినింగ్ తయారు చేసి పెట్టేసి చపాతీలు కూడా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకా అందరూ గ్రౌండ్కి, ఇక్కడ పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ ఇంకా పక్కనే కాబట్టి స్కూలు, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వస్తారు ఫ్రెండ్స్. ఇంకా చూడండి మంచిగా రైస్ పెట్టాను, పిల్లలకి ఆలు కర్రీ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకి కొంచెం ఫేవరెట్ డిష్ అనమాట ఆలు కర్రీ అంటే. మా బాబు కానీ, మా పాప కానీ, మా ఆయన కానీ అందరు బాగా తింటారు ఫ్రెండ్స్. సో వీక్లీ వన్స్ అన్న ఆలు కర్రీ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంక ఇలా సో మా పాప అయితే మమ్మీ వేడిగా ఉంది కదా మమ్మీ, ఎలా తినాలి, ఎందుకు చేస్తావు నువ్వు ఇట్లా వేడిగా అంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఇంకా పొగలు వస్తున్నాయి కదా మమ్మీ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మా పాప మా బాబు చల్లదే తినడానికి ఇష్టపడతారు, కానీ వేడిదంటే కాలుతుంది మమ్మీ, టైం అవుతుంది మమ్మీ అని అంటుంటారు ఫ్రెండ్స్. నాకేమో ఇలా వేడిగా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేసి పెట్టాలని ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా అలాగే వేడిగా చేసి పెట్టాను. ఇంకా మా పాప తినేసి వెళ్ళిపోయింది. తర్వాత మా బాబు 6th హై స్కూల్ కాబట్టి కొంచెం లేట్ వదులుతారు ఫ్రెండ్స్. సో ఇద్దరు కలిసి అయితే రారు. సో అక్కడితో ఇంకా మా పిల్లలు అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంక ఈవినింగ్ మళ్ళీ కాఫీ పెట్టుకొని తాగేసి ఒక 4:30 ఆ టైంలో మళ్ళీ నైట్ కోసం అయితే మంచిగా చపాతీ పిండి అయితే కలిపేసుకొని చపాతీలు చేసి పెట్టి ప్రిపరేషన్ చేసి ఇంకా గ్రౌండ్కి అయితే పిల్లల్ని, పాప స్కేటింగ్లో ఉంది కాబట్టి స్కేటింగ్కి, బాబు ఇంకా అలాగే గ్రౌండ్ క్రికెట్లోనే ఆడుకోవడానికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడే తయారు చేసుకుందాం, పోయి వచ్చిన తర్వాత అలసిపోయినట్టు ఉంటుంది, అప్పుడు వంట చేయలేము అనేసి ఇప్పుడే చేసేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు. కాబట్టి మా డిన్నర్ కూడా 7 to 8 మధ్యలోనే అయిపోతుంది కాబట్టి ఏం టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్. ఎర్లీగానే తినేస్తాం, ఎర్లీగానే నిద్రపోతాం అనమాట పిల్లలు మేము. సో ఈవినింగే 4 ఆ టైంలో, 4:30 ఆ టైంలోనైతే మంచిగా చపాతీలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్ అయితే ఏం వేయకుండా ఒట్టి చపాతీలు అయితే కాలుస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తాను, ఒక్కొక్కసారి ఇలా ఒట్టి కూడా తయారు చేసుకుంటాం అనమాట. ఇక్కడ మంచిగా చపాతీలు అయితే ప్రిపరేషన్ అన్నీ ఒకేసారి తిక్కేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా అయితే కాల్చుకుంటాను ఫ్రెండ్స్. నేను అలా కాలుస్తూ ఇట్లా తిక్కడం అయితే నాకు రాదు ఫ్రెండ్స్. సో ఇలా తయారు చేసుకుంటాను అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, మధ్యాహ్నం చేసిన ఆలు కర్రీ ఉంది, అదే సరిపోతుంది ఇంకా నైట్కి. సో చపాతీ అదే అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకంతా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ షూ అంతా యూనిఫామ్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలాగ నాకు అలసిపోయినట్టుంటే మంచిగా కొన్ని ద్రాక్షలు ఉంటే తీసేసుకొని మంచిగా చీరలో కూర్చొని అయితే రిలాక్స్డ్గా తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే
ద్రాక్షాలు ఇప్పుడు తినేసి మళ్ళీ గ్రౌండ్కి అయితే వెళ్ళాలి అని అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ద్రాక్ష తినేసి అయితే మంచిగా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. నేను పిల్లలు బాబు అయితే వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ మంచిగా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. నేను స్కేట్ బ్యాగ్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్. నేను పాప బాబు ముగ్గురు అయితే బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మేము ఉండేదైతే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది. సో అపార్ట్మెంట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇంకా చాలా చిన్నగా ఉంటుంది, ముందు తిరగడానికి కూడా అంత ప్లేస్ ఏమి ఉండదు. సో తలుపులు వేసుకునే ఉంటాము. సో ఇలా అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఇక్కడ పార్కింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మాకు ఇదంతా పార్కింగ్ అనమాట, ఇంటి ముందు. పైన అపార్ట్మెంట్స్, ఇక్కడంతా గేట్ తీసుకొని అయితే బయటకు వెళ్ళిపోవాలి. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్దవి. అక్కడే ఫ్రెండ్స్ మా పిల్లల స్కూల్ అయితే చాలా దగ్గర అనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కామెంట్ సెక్షన్లో ఏవైనా అడగాలనుకుంటే అడగొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ చూడండి 5:30 షార్ప్ అన్నారు కాబట్టి ఇంకా 5:30 అంతా వెళ్ళిపోవాలని 5:20 ఏమో అయింది టైము. సో నేనైతే చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా తొందరగా వెళ్ళాలి కరెక్ట్గా అనేసి. నేను టైం మాత్రం బాగా పాటిస్తాను ఫ్రెండ్స్. ఇంకా టైం అంటే టైం అనేసి, టైం చెప్పారంటే ఆ టైంకి అంతా ఉండాలి అనేసి. లేట్ వెళ్ళాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలు స్కూల్కి కానీ, గ్రౌండ్కి కానీ, చర్చికి కానీ, ఎక్కడికైనా వెళ్ళాలంటే అనుకున్న ఈ టైంకి అనుకుంటే ఆ టైంకి వెళ్ళాలని ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా పాప కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది ఫ్రెండ్స్ ఇంకా స్కేటింగ్లోనైతే. సో చూడండి ఎంత బాగా చేస్తుందో కదా. తను చాలా ఇష్టపడి జాయిన్ అయింది ఫ్రెండ్స్. సో తనకు మంచిగా ఇష్టపడింది కాబట్టి అనేసి అయితే జాయిన్ చేసాము. చూడండి అక్కడ ఎంత బాగా చేస్తుందో. కొంచెం చాలా బాగానే ఇంప్రూవ్ అయింది. వెనక పిల్లలైతే ఒక 2-3 మంత్స్ పైన అయిందంటే జాయిన్ అయ్యి. సో వాళ్ళు ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. మా పాప అయితే ఇప్పుడిప్పుడే కాబట్టి చాలా బాగా నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా బాబు అయితే అటుపక్కనే కనిపిస్తుంది చూడండి. అక్కడ క్రికెట్ ఆడుకుంటారన్నమాట. ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.